మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి రంపచోడవరం ఎమ్మెల్యే. ఈరోజు ప్రధానంగా చూస్తే ప్రతిపక్షం హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి నిందలు వేస్తున్నారో మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. అంటే రైతులకి పక్షపాతి అయినటువంటి కూటమి ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక పార్టీ అనేసి ఈరోజు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారి వెనక్కి వెళ్ళి గత 5 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి న్యాయం చేశారో ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుందని నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఖరీఫ్ సీజన్లో ఓన్లీ మన రాష్ట్రంలో 6.91 లక్షల మెట్రిక్ టన్స్ యూరియా అవైలబిలిటీగా ఉంది ఇప్పటికీ మన రాష్ట్రంలో. అలాగే ఇప్పటి వరకు మనం ఉపయోగించింది 6.90 మ్యాక్సిమం అంతా యూజ్ చేసాం. ఇంకా కొంత యూరియా అదేవిధంగా డిఏపి కూడా మనకి అవైలబిలిటీ రాబోతా ఉంది. మన జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మన కాకినాడ పోర్ట్లో ఆల్రెడీ యూరియా అనేది దిగడం జరిగింది. దాన్ని ఈ రోజు రేపు కూడా మిగతా ఆర్బీకేస్ కి కూడా డిస్ట్రిబ్యూషన్ జరగబోతా ఉంది. అయితే ప్రజలు గమనించాలి. ఇప్పుడు మేము రాజవొమ్మంగి మండలంలో ఉండి నేను ఫీల్డ్ లో ఉండి మాట్లాడుతా ఉన్నాను. ఎవో గారితో మాట్లాడాం. 30 టన్నుల యూరియా ఆల్రెడీ అవైలబిలిటీగా ఉంది, రైతులకు అందుబాటులో ఉంది. మిగతాది కూడా ఇంకా కావాల్సి ఉంటే రేపు ఇంకో 20 టన్స్ రాబోతా ఉంది యూరియా అని స్వయంగా చెప్పడం జరిగింది. మేము కూడా చూసాము. ఎప్పటికప్పుడు ఎక్కడైతే తక్కువ ఉందో మేము లిస్ట్ రెడీ చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సంబంధిత అధికారులకు వెంటనే రిక్వైర్మెంట్ పెట్టమని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఆల్రెడీ ప్రజలకు అందరికీ యూరియా డిఏపి అవైలబిలిటీగా ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. కూటమి ప్రభుత్వం పైన కావాలనే నిందలేస్తా ఉంది. అంటే ఎలా అంటే ఇప్పుడు రాజమండ్రి మండలం మీరు ఇప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళి చెప్తా ఉన్నా, మామూలు సీజనల్ ఫీవర్స్ వస్తే దాన్ని కూడా రాజకీయం చేసి ఎమ్మెల్యే పట్టించుకోలేదు. అందుకని ఇట్లా వైరల్ ఫీవర్స్ ఇట్లా జరుగుతా ఉందని ఎమ్మెల్యే మీద వేసేటువంటి బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న మీరు ఆల్రెడీ చూసారు, కూనవరం విఆర్పురం మండలంలో మన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అనంతబాబు వెళ్ళి అక్కడ అధికారులు మాటినట్లేదు, కావాలనే ఫంక్షన్లు తీసేశారు. రేపు పొద్దున వాళ్ళందరినీ మీరు గుర్తు పెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులారా మీరు గుర్తు పెట్టుకోండి. రేపు పొద్దున వాళ్ళు నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది క్షమించండి అని మొక్కుదారనేసి వీడియోలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయి అధికారంలో లేకపోయినా వీళ్ళ తలపొగురు ఎట్లా ఉందన్నది ప్రజలకి తెలియజేయాలని మేము మీ ముందుకు చెప్పడం జరుగుతుంది. విషయం అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళకి పని పాట లేదు. ఏ విధంగా ప్రజల్లోకి వెళ్దాం, కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా చెడ్డ పేరు తెద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నారు. ఈరోజు చూస్తే మనం అధికారంగా వచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన ఈ రోజు వస్తూ ఉంది. దాదాపుగా మనం సూపర్ 6 పథకాలు అన్ని కూడా అమలు చేసాం. అయితే మనకి ఒకటి ఉండేది ఇబ్బంది, దీపం పథకం కొంచెం మందికి అవైలబిలిటీ లేదు. చిన్న గ్యాస్ సిలిండర్లు అంటే 5 కేజీల బండలు తీసుకోవడం వల్ల 14.2 కేజీల బండలు చాలా మంది కోల్పోయారు. ఆ అమౌంట్ ను కూడా కోల్పోయారు. ఈ విషయం మేము వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే మొన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాడేరులో చెప్పారు ఆయన. దీన్ని కూడా మేము పరిష్కార మార్గం తీసుకొచ్చి దానికి ఆల్టర్నేట్ ఏదో ఒకటి ఆలోచించి వారికి కూడా ఈ దీపం పథకం వర్తింపచేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు మాట ఇచ్చినారు. దాని ప్రకారం ఈ రోజు నిన్న మనం స్మార్ట్ కార్డ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో కూడా మేము చెప్పాం, ఎందుకంటే ఈ దీపం పథకం కూడా అందరికీ వర్తింపచేసేలాగా కూటమి ప్రభుత్వం ఉంటుంది, మీ అందరికి కూడా మీ యొక్క ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పాము. నిన్న చూస్తే స్మార్ట్ కార్డ్స్ మీరు చూసారు, చాలా పారదర్శకంగా ఈ రేషన్ సరుకులు కూడా ప్రతి లబ్ధిదారికి అందాలనే ఉద్దేశంతో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ కూడా మేము తీసుకొచ్చాం. ఇన్ని విధాలుగా ప్రజలకి సర్వీస్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పైన నిందలు వేయడం వైసీపీ పార్టీ వాళ్ళు మానుకోవాలి. రేపు పొద్దున్న ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో మేము ఇట్లాగే ముందుకు తీసుకెళ్లిపోతాం. దయచేసి మీ వైఖరి మీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది. మీకు 11 సీట్లకు దించేసినా సరే మీ తలపొగరు ఇంకా తగ్గలేదు. మీరు అట్లాగే ఉంటే రేపు పొద్దున ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో చోటు చేసుకునేటువంటి అవకాశంతో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం కనుక దయచేసి ప్రజలు గమనించాలి. ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఏది, రైతుల కోసం ఆలోచించే పార్టీ ఏది అన్నది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చూస్తే గత ప్రభుత్వంలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ ఆ అమౌంట్ కూడా వేయనటువంటి పరిస్థితి. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినటువంటి పార్టీ మా కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పంట ఎవరైతే పొగాకు, టమాటా, మిర్చి రైతులు ఉన్నారో వారికి నష్టపరిహారం అందించాం. ఈ రోజు కాఫీ తోటలకు కూడా నష్టపరిహారం మేము అందిస్తా ఉన్నాం. ఈ విధంగా రైతులకి ఏదైతే పంటలు పండిస్తా ఉన్నారో వారందరికీ సపోర్ట్ గా ఉండి ప్రతి దాంట్లో పంట నష్టం ఏంటి, వారికి గిట్టుబాటు ధరలు ఏంటి అన్ని మేము కూటమి ప్రభుత్వం అందిస్తా ముందుకెళ్తా ఉంటే ప్రజల్లో విశేషమైన స్పందనని భరించలేక కావాలనే ఈ యొక్క అరాచక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాళ్ళ నాయకుడు ఏదైతే వైఖరితో ఉన్నారో అదే వైఖరితో కిందనటువంటి నాయకులు అందరూ వ్యవహరిస్తా ఉన్నారు. దయచేసి మీ వైఖరి మార్చుకొని
ప్రవర్తిస్తే ముందుకి బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజలందరూ కూడా మీ యొక్క ఆర్బీకేల దగ్గర మీ సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో యూరియా డిఏపి కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా ఏమైనా ఆల్టర్నేట్ కావాలంటే రిక్వైర్మెంట్ పెడతా ఉన్నాం. 2-3 రోజుల్లో కూడా ఇంకా ఫుల్ఫిల్ గా ప్రతి మండలానికి కూడా రాబోతా ఉంది. దయచేసి ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధన్యవాదాలు.